భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఎంతో శుభప్రదమైన మాసము. మరి ఇంతకీ ఈ శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎన్నో మాసాలు ఉన్న లక్ష్మీ వైభవం అంతా శ్రావణ మాసంలోనే మనకి కనిపిస్తుంది. అంటే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమా? ఇంతేనా? ఎలా ఆలోచించాలి? ఏ విధంగా మన ఉపాసన అన్నది పెంచుకోవాలి? ఇంకా చెప్పాలి అంటే మనకి దక్షిణాయనం వచ్చిన తర్వాత మరింతగా మన ఉపాసన పెంచుకోవడానికి ఇది మొట్టమొదటి మాసం అనే చెప్పుకోవాలి. ఇక్కడ కేవలం లక్ష్మీ ఆరాధన అని కాకుండా శ్రావణ మాసం అనేటప్పటికీ శ్రావణ శుక్రవారాలతో పాటు శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు, దాంతోపాటుగా శ్రావణ శుక్రవారాలు, ఇలా ఈశ్వర తత్వం గురించి, అంతటా వ్యాప్తి చెంది ఉన్న విష్ణు తత్వం గురించి, అలాగే మంగళత్వాన్ని ఇచ్చే ఆ భూదేవి ఆరాధనతో పాటు లక్షణాలను మనకి ఇచ్చే లక్ష్మీదేవి ఆరాధన కనిపిస్తుంది. ఒక్కసారిగా అసలు శ్రావణ మాసంలో పూజలు ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం చెప్పుకుందాం. శ్రవణ నక్షత్రంలో అంటే పౌర్ణమి తిథి రోజు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఈ మాసంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఇంతేనా అంటే కాదు. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. శ్రీహరి లేకపోతే శ్రీ మహావిష్ణువు, ఇక ఆయన దాల్చిన ఎన్నో రూపాలకు సంబంధించి అంతా విష్ణువే కాబట్టి విష్ణు యొక్క జన్మ నక్షత్రము అంటే శ్రవణ నక్షత్రం అంటారు. అయితే విష్ణువే వివిధ రూపాలలో రావడం జరిగింది కదా, మరి అప్పుడు కూడా ఆయన శ్రవణ నక్షత్రంలోనే జన్మించారా అంటే బహుశా అలా మనకి కనిపించదు. కానీ మనకి వెంకటేశ్వర స్వరూపం అంటే సాక్షాత్తు తిరుమలలో ఆనంద నిలయంలో ఆ గర్భగుడిలో నిలువెత్తు, ఇంకా మనం విగ్రహం అనే మాట మాట్లాడకూడదు. ఎందుకు అంటే స్వామివారు అక్కడ కొలువై ఉన్నారు అంతే. ఆయన ప్రత్యక్షంగా అలా నించుని ఉన్నారు మన కోసం కలియుగం అంతమయ్యేంత వరకు. కాబట్టి అలా వెంకటేశ్వర స్వామిగా రూపుదాల్చిన ఆ అంటే స్వరూపానికి సంబంధించి ఈ శ్రవణ నక్షత్రం అని చెప్తూ ఉంటారు. కాబట్టి శ్రావణ మాసం అంటే శ్రీహరికి సంబంధించి శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రము, జన్మ నక్షత్రము. అందుకే విశేషంగా మనకి తిరుమలలో కూడా ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఎన్నో ఉత్సవాలు అన్నవి జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసానికి ఇలా మనం ఈశ్వరుణ్ణి అలాగే శ్రీహరిని అంటే శ్రీ మహావిష్ణువుని, ఇక ఎలాగో లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ ఉంటాం, అలాగే భూదేవిని. అయితే మంగళ గౌరి అంటే భూదేవియా? సాధారణంగా శ్రీదేవి భూదేవి ఈ ఇద్దరి అనుగ్రహం ప్రతి మనిషికి ఉండాలి. భూదేవి అంటే భూమాత, భూమాత యొక్క రూపమే గౌరీదేవి అని మనం చెప్పుకోవాలి. ఇక శ్రీదేవి అనేటప్పటికీ మనందరికీ ఎంతో ప్రీతికరమైన రూపం, ఆవిడే లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీ ఉపాసనతో పాటు మనం మర్చిపోకుండా మనం ఈ శ్రావణ మంగళవారాలు అనేటట్టుగా భూదేవి యొక్క ఉపాసన కూడా చేస్తున్నాం అన్నమాట. భూదేవి అంటే ఆ భూమి అనుగ్రహించకపోతే పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? పండవు. ముఖ్యంగా ఆషాఢ మాసం తర్వాతే శ్రావణ మాసం. ఈ ఆషాఢ మాసంలోనే వర్షాలు అన్నవి మొదలవుతాయి. ఇక శ్రావణం అంతా వర్షాలే, ఆ తర్వాత భాద్రపదంలో కూడా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వర్షాలు పడే సమయంలో ఇప్పుడే ఈ పంటలు పండే అద్భుతమైన అవకాశం కాబట్టి ఓ భూదేవి, వర్షంగా అంటే పంచభూతాలలో ఏ ప్రక్రియ జరిగినా అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వరుణుడి రూపంలో ఆ వర్షం వచ్చినా, అలాగే వాయుదేవుడు అంటూ వాయువు పంచభూతాలలో అలా తిరుగుతూ ఉన్న మన జీవన మనుగడకు అది ప్రప్రథమైన కారణము అని చెప్పుకోవాలి. ఈ పంచభూతాలు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? కేవలం మనుషులమే కాదు, ప్రతి జీవి కూడా. కాబట్టి ఇవి ఎంత కారకమైన మనం ఆహారం సంపాదించడానికి ప్రతి జీవికి ఇంచుమించు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమి నుంచే వస్తుంది. కాబట్టి అలా భూమాత మనకి అనుగ్రహం ఇవ్వకపోతే మనము మనిషిగా పుట్టి కూడా వృధా అయిపోతుంది కదా, మనం ఏం తింటాం, ఎలా బ్రతుకుతాం. అందుకని భూమాతకి కృతజ్ఞతా భావనతో అప్పట్లో అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ వ్యవసాయం అన్నది చేస్తూ ఉండేవారు. ఆ ఉపాధి అన్నది వీరు వారు అని కాకుండా అందరూ వ్యవసాయమే చేస్తూ ఉండేవారు. పాడి పంట అని అంటూ ఉండేవారు కదా. కాబట్టి ఈ పశువులు ప్రతి ఇంట్లో ఉంటూ ఉండేవి. చక్కగా పుష్కలంగా ఆవులు, గేదెలు, పశు సంపద ఉంటూ ఉండేది. అలాగే పంటలు అందరూ పండిస్తూ ఉండేవారు.
అంటే ప్రధానమైన ఉపాధి అదే ఉంటూ ఉండేది. కానీ ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ పంటలు పండించిన వాళ్ళు చాలా అరుదుగా అయిపోయారు. ఏది ఏమైనా మనం వ్యవసాయం చేసినా చెయ్యకపోయినా భూమాత అనుగ్రహం మనకి కలగాలి. అందుకే ఈ సమయంలోనే, అంటే ఇలా వర్షాలు పడే సమయంలోనే మనం భూదేవి యొక్క ఆరాధన చేస్తున్నాం అన్నమాట. ఇది మంగళగౌరి అంటూ అమ్మవారి యొక్క ఆరాధన. మనము ఒక మాట అనుకుంటూ ఉంటాం, మంగళగౌరి వ్రతం అంటే కేవలం పెళ్ళైన స్త్రీలు, అది కూడా మొట్టమొదటి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతం చేస్తూ ఉంటారు అని మనం వింటూ ఉంటాం కదా. కానీ ఇలా మాత్రమే కాదు, మంగళగౌరికి కృతజ్ఞతలు మనం అందరం చెప్పుకోవాలి. కారణం ఏమిటి అంటే, మంగళగౌరి అంటే మంగళత్వాన్ని ఇచ్చే స్వరూపం అని అర్థం. ఏ రకంగా అయితే లక్ష్మీదేవి అపారమైన సంపదను మనకిస్తుందో, అలాగే మంగళత్వాన్ని మనకి ఇచ్చేది మంగళగౌరి. ఎక్కడ గౌరీదేవి ఉపాసన ఉంటుందో అక్కడ మంగళత్వం అన్నది ఉంటుంది. అందుకనే ఇప్పుడు కేవలం స్త్రీలు, అది కూడా వివాహం జరిగిన ఒక 5 సంవత్సరాల పాటు ఈ మంగళగౌరి వ్రతం అన్నది పట్టి ఆ తర్వాత ఉద్యాపన చేస్తున్నాము అనేటట్టుగా కాకుండా, ప్రతి ఒక్కరం కూడా ఈ మంగళగౌరి తత్వాన్ని అర్థం చేసుకుంటూ కనీసం కృతజ్ఞతా భావనతో ఒక నమస్కారం చేసుకోవాలి. ఈ మంగళగౌరి వ్రతం అన్నది పెళ్ళైన తర్వాత అనే కాకుండా, పెళ్ళి కాకముందే, అంటే ఇంకా వధువు 3 ముళ్ళు వేయించుకోకముందు, జీలకర్ర బెల్లం పెట్టించుకోకముందు గౌరీ పూజ అని చేయిస్తూ ఉంటారు కదా. ఆ గౌరీ పూజ మంగళదేవి ఆరాధన. ఎందుకు అంటే, ఇక నుంచి ఈ అమ్మాయి ఇంకొక ఇంటికి వెళుతుంది, అత్తవారింటికి వెళుతుంది. అక్కడ ఎంతో ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఎందుకు అంటే, ఇప్పటి వరకు పెరిగిన వాతావరణం వేరు, అక్కడ మనుషులు వేరు, బహుశా అక్కడ పద్ధతులు వేరు, వాళ్ళ మాట తీరు వేరేగా ఉంటుంది. వాటన్నిటినీ కొంచెం అర్థం చేసుకుంటూ, ఇటువంటి గొడవలు లేకుండా వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళ ప్రేమను పొందుతూ, అటు భర్త ప్రేమను పొందుతూ ఆనందంగా ఉండాలిగా. ఇక ఆ తర్వాత సంసార సాగరంలో మునిగిపోయిన తర్వాత పుట్టబోయే సంతానం, అది కూడా సత్సంతానం కలగాలి, ఆరోగ్యకరంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉండాలి. ఆ వంశం యొక్క అభివృద్ధి ఈ స్త్రీమూర్తి చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళకి ముందుగా, అంటే వివాహం జరగక ముందే గౌరీ పూజ చేయించి ఆ తర్వాత ఈ కళ్యాణం అన్నది చేస్తారు. అలా ఇంటికి వచ్చిన తరువాత మొట్టమొదటి సంవత్సరమే శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి వ్రతం అన్నది పట్టి, అక్కడి నుంచి అమ్మవారి ఆరాధన. ముఖ్యంగా తల్లి, నేను ఇక ముందు ఈ ఇంట్లో చేసే ప్రతి కర్మ లేకపోతే క్రియ, ఈ ఇంటి వంశము లేకపోతే మంచి పేరుకి సంబంధించి సత్ప్రవర్తనతో నేను ప్రవర్తించాలి. అలాగే పుట్టబోయే బిడ్డలు నేను ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అంటూ. ఎందుకంటే స్త్రీమూర్తి చేతుల్లోనే కదా ఇల్లు ఉంటుంది, మొట్టమొదటి గురువు అమ్మ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సంతానం కలిగేది కూడా అప్పుడే. కాబట్టి మొదటి 5 సంవత్సరాలు అనేటట్టుగా ఈ మంగళగౌరి ఆరాధన నేర్పించింది సనాతన ధర్మం. కాబట్టి మంగళగౌరి అంటూ శ్రావణ మాసంలోనే మనం ఈ పూజలు చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారాలు అంటూ లక్ష్మీదేవి ఆరాధన. ఎందుకు అంటే, సంపదకి వర్షాలకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండకపోవచ్చు. కానీ కేవలం సంపద అన్నది కాదు, లక్ష్మీదేవి అంటే అన్ని లక్షణాలను మనకి ఇచ్చే స్వరూపం. కాబట్టి సర్వ లక్షణాలు, వాటి శక్తి, వాటికి కారణం లక్ష్మీదేవి. అటువంటి మంచి లక్షణాలతో జీవితాన్ని మనం గడపాలి, ఉపాసన పెంచుకోవాలి. అందులోనూ ఇక్కడ ఇది దక్షిణాయనము. దక్షిణాయనం అన్న వెంటనే ఉపాసనా బలం బాగా పెంచుకుని పుణ్యం సంపాదించుకోవలసిన అద్భుతమైన కాలము. దీన్ని మనం వృధా చేయకూడదు. అందుకే ఈ శ్రావణ మాసం ఖచ్చితంగా మనం ఈ మాసంలో భగవంతుని, అంటే పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించి వివిధ రూపాలు, శ్రావణ సోమవారాలంటూ, శ్రావణ శుక్రవారాలంటూ, శ్రావణ మంగళవారాలంటూ, ఇక శ్రావణ శనివారాలంటూ మన ఉపాసన కొనసాగిస్తూనే ఉండాలి. నమస్తే.